మరి ఈ సమయంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మా ప్రియులు సమయాలు ఆర్తార్ గారిని మరి 2 నిమిషాలు గ్రీటింగ్ తీసుకోవలసిందిగా నేను కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, అలాగే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన సేవకులు బిషప్ డాక్టర్ పాలంగి జోసెఫ్ గారు. నేను ఈయనతో ఒక 3 సంవత్సరాల క్రితమే పరిచయమైన, అంతకుముందు నాకు ఆయన తెలియదు. కోవిడ్ సమయంలో కోవిడ్ వారియర్ అనే అవార్డులను కొంతమందికి ఇచ్చారు. అవార్డు తీసుకున్న వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఈ న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ యొక్క విశిష్టత ఆ సమయంలో నేను గ్రహించాను ఏంటంటే, ప్రభుత్వాలు కూడా గుర్తించని కొంతమందిని ఈ న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ వాళ్ళు గుర్తించారు. ఒక నర్స్, ఒక ఆశా వర్కర్, ఆ నలుగురు రోడ్డు మీద ఉన్న కోవిడ్ శవాలను తీసుకొని ఇది మా శవమని వాటికి దహన సంస్కారాలు చేసి వాళ్ళకి పుణ్యకార్యం చేసి వాళ్ళ యొక్క ఫైనల్ ఫ్యూనరల్ ఫిట్టింగ్ వేలో జరిగించి, ఇలాంటి వాళ్ళను నేను ఈ స్టేజ్ మీద గత 3 సంవత్సరాలు చాలామందిని కలుసుకున్నా. అది ప్రశంసనీయమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. షల్ వి పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్. కారణం ఏంటంటే, దాని తర్వాత ఒక ఆయన నేను చూశాను. ఆయన వికలాంగులకి సైలెంట్గా ఆయనకున్న దాంట్లో, ఆయన పెద్ద పని చేసే ఆయన కాదు. ఆర్ఓ నడిపిస్తాడు కదా, ఆర్ఓ అంటే ఒక చిన్న వాటర్ యూనిట్ పెట్టుకొని దాంట్లో వచ్చిన డబ్బులతో ఆయన ఎక్కడ వికలాంగులను చూస్తాడో వాళ్ళకి వెంటనే స్పాట్లో సహాయం చేసే ఒక వ్యక్తిని ఈ స్టేజ్ మీద నేను కలుసుకున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నాకెందుకో ఈ న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ నా మనసును పడింది. నేను కూడా ఒక సంస్థకు అధికారిగా ఉన్నాను. కోవిడ్ టైంలో మేము కూడా 1,50,000 కుటుంబాలకు నెలకు సరిపడే సహాయం చేశాం. విజయవాడలో మొన్న మునిగిపోయిన వాళ్ళకి 5,000 మందికి ఆహారం పెట్టాం 10 రోజుల వరకు. వైనాడ్ అనే ప్రాంతం, కేరళలో ప్రాంతంలో మరి 5-6 విలేజ్లు కొట్టుకొని వెళ్ళిపోతే దగ్గర 3-4 సార్లు వాళ్ళకి రిలీఫ్ వర్క్ చేశాం. నేను కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. కానీ ఈ స్టేజ్ మీద పాలంగి గారు గుర్తించిన వాళ్ళు నా హృదయాన్ని చాలా హత్తుకున్నారు. అందుకని ఇలాంటి కార్యక్రమం ఆయన ఆల్రెడీ చెప్పారు, ఒక డాక్టరేట్ సంపాదించాలంటే సుమారు 2 కోట్లు. సీటు దొరుకుతుందో లేదో తెలియదు. కొన్నిసార్లు మనం చేస్తూ ఉంటాం కానీ ఎవరు గుర్తించరు. ఇక్కడ నేను ఈ దినాన్న రాపోల్ గారిని చూడడం చాలా సంతోషం ఉంది. కారణం ఏంటంటే, ఆయన పేరు, నేను కూడా బోడుపల్ వాస్తవ్యుడిని. ఇప్పుడు నా అడ్రస్సు, ఆధార్ కార్డు అన్నీ కూడా బోడుపల్. కాబట్టి ఆ స్థలంలోనే ఉంటూ నేను ఆయన పేరు చాలాసార్లు గత సంవత్సరాల నుంచి వింటున్నాను. ఈ దినం అలాంటి వాళ్ళను పర్సనల్గా, అంతకుముందు కృష్ణ గారు నేను కలుసుకున్నాను ఇక్కడే. అలాంటి వారిని కలుసుకోవడానికి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి బిషప్ పాలంగి గారికి నేను వందనాలు చెప్తున్నాను. కారణం ఏంటంటే, నేను ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశం, సమయం రెండూ లేకపోయినప్పటికీ ఈ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఈ వ్యక్తి యొక్క నాయకత్వం, రికగ్నైజింగ్ సంబడి హూజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఎనీబడి, ఎవరి ద్వారా గుర్తింపు పొందని కొద్దిమందిని తీసుకొని వాళ్ళకి డాక్టరేట్స్ ఇవ్వడం, వాళ్ళకి మాస్టర్ లెవెల్ సర్టిఫికేషన్ ఇవ్వడం అన్నది నాకు ఎందుకో బాగా ఇష్టపడింది. కాబట్టి ఈ దినం మరి డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు, మాస్టర్స్ తీసుకున్న వాళ్ళు, వాళ్ళందరికీ నా పక్షంగా, నా సంస్థ పక్షంగా శుభములు తెలియచేస్తూ, గాడ్ బీ విత్ యూ. అండ్ ఒకసారి ఒక గౌరవం మనం సంపాదించుకున్న తర్వాత బాధ్యతలు పెరుగుతాయి కదా, బాధ్యతలు పెరుగుతాయి. వి రియల్లీ వాంట్ టు డూ సంథింగ్ బెటర్. ఇప్పటివరకు మనం చేసిన దానికంటే ఇంకా గొప్పగా చేయాలనే ఒక ఆసక్తి మనలో ఉంటుంది. ఇందాక మేడం గారు చెప్పారు, 20 సంవత్సరాలు ఆయన ఏమాత్రం కూడా సొంత సెల్ఫ్ మోటివేషన్, మరి ఇంట్రెస్ట్ లేకుండా చేసిన పనికి ఈ దినాన్న వాళ్ళ భార్యకు మరి డాక్టరేట్ రావడం అన్నది చాలా ప్రశంసనీయంగా నేను భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మరి బిషప్ పాలంగి గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తూ, గాడ్ బ్లెస్ ఇండియా అండ్ గాడ్ బ్లెస్ తెలంగాణ. ఓకే, థ్యాంక్ యూ. మరి చక్కని గ్రీటింగ్ అందించినటువంటి మరి సమీల ఆర్తార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మరి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
మరి సమూయేలు గారిని మరి సన్మానించుకుందాం. దయచేసి ముందుకు రావాల్సిందిగా నేను కోరుచూ ఉన్నాను.